అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు మేడే శుభాకాంక్షలు అండి. ఈ దేశంలో కొన్ని లక్షల మంది వర్కర్స్ ఉన్నారండి. మేడే శుభాకాంక్షలు చెప్పడానికి కూడా కొంచెం విచారంగా ఉందండి. ఎందుకంటే వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ లేవు. వాళ్ళకి ఏదైనా జరిగితే ఈ గవర్నమెంట్ కానీ వీళ్ళందరూ కూడా నిమ్మకం నీరెత్తినట్టుగా ఉంటున్నారండి. ఇదంతా కరెక్ట్ కాదండి. వర్కర్ ఉంటేనే కదా మీరు నడిచేది. ఒక కార్ డ్రైవర్ ఉన్నాడండి, అతను వర్కరే. అతను లేకపోతే మీకు జీవితం లేదండి. ఆ డ్రైవర్ని చూసుకున్న బాధ్యత మీది. అలాంటి డ్రైవర్లో సదుపాయం కూడా చూడకపోతే ఎట్లాగండి? ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఒక విశేషం ఏంటంటే, జిల్లా ప్రెసిడెంట్ టీకే విశ్వేశ్వరరెడ్డి గారికి ఆలోచన ఎలాగొచ్చిందో తెలియదు కానండి. మహానుభావుడు ఈ డ్రైవర్లకి దేవుడు అంటాడు. ఆయన వాళ్ళకి దేవుడు ఉన్నాడో లేదో తెలియదు, కానీ వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ తలరాతని ఈయన మార్చడానికి ఒక మహాయజ్ఞమే చేశారండి. ఎందుకంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఇన్సూరెన్స్ కట్టుకునే స్థితిలో ఉన్న వాళ్ళందరికీ కూడా టీకే విశ్వేశ్వరరెడ్డి గారు గొప్ప హృదయంతో 56 మందికి వాళ్ళ ఇన్సూరెన్స్ చేయించారండి. పోస్టల్ ఇన్సూరెన్స్. వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే 10 లక్షలు, ఏదైనా లైలాని పరిస్థితుల్లో ఉన్న 10 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఆదుకుంటారని చెప్పి ఈయన చేశారండి. యాక్చువల్గా టీకే విశ్వేశ్వరరెడ్డి గారు ఆయన పుట్టినరోజుకో ఆ పెళ్లి రోజుకో ఏదో ఒకటి చేయాలండి. అలాంటిది కార్మిక దినోత్సవం మేడే రోజున చేశారంటే ఇది మొత్తం స్టేట్ అంతా అభినందించిన విషయం అండి. ముఖ్యంగా ఈరోజు కార్మిక దినోత్సవం అన్నదే ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందండి. అది కూడా రాజమండ్రి నుంచే స్టార్ట్ అయిందండి. ఈయన టీకే విశ్వేశ్వరరెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని ఈ రాష్ట్రం అంతా అమలు జరుగుతారని కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇంకొక విషయం ఏంటంటే అండి, నిన్న షర్మిలారెడ్డి గారిని అవసరం చేశారండి. ఎందుకు చేయాలండి? ఆవిడ ఏమన్నా టెర్రరిస్టా లేదా ఎక్కడైనా పారిపోతున్నారా? మోడీ గారు వస్తున్నారు, ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు. ఆయన ఏం కంప్లైంట్ చేద్దాం, ఇంకా ఏం చేశారు ఇక్కడ అని ఒక చూసొద్దాం అని చెప్పి రైతుల పార్టీ వరం కింద ఆవిడ వెళ్దాం అనుకున్నారండి. ఆవిడ్ని ఏదో టెర్రరిస్ట్ కింద పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చేసిన ఆవిడ కింద ట్రీట్ చేసి అంతమంది పోలీసులు ఆవిడని పట్టుకుని అరెస్ట్ చేస్తారా? తప్పు కదండి. ఒక ఆడపిల్లని ఆమె చూడకోకుండా ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ చాలా ఖండిస్తున్నామండి. రాబోయే రోజుల్లో గ్యారంటీగా రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతారండి. ఈ రాష్ట్రానికి షర్మిలారెడ్డి గారు కూడా తొలి మహిళా ముఖ్యమంత్రి అవుతారండి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం చేసిన అరాచకాలన్నీ కూడా బయట పెడతారండి. ఈ సందర్భంగా మరోసారి హెచ్చరిస్తున్నామండి. థ్యాంక్ యూ.